ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన బరిలో దిగుతున్నట్లు ప్రభుత్వం విప్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. మరోవైపు మిగిలిన అన్ని పార్టీలు మూకుమ్మడిగా పెత్తందారుల పక్షాన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎందరూ ఏకమైనా సరే మీకు మా పాలనలో మంచి జరిగిందని భావిస్తేనే ఓటేయండని అత్యంత సాహసోపేతంగా ప్రజలకు పిలుపునిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన కొనియాడారు. నల్లపాడు నుంచి అంకిరెడ్డిపాలెం, లింగాయపాలెం మీదుగా పుల్లడిగుంట వరకు 2.45 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు శుక్రవారం జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, గుంటూరు రూరల్ మండల ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి, ప్రభుత్వం విప్ లేళ్ల అప్పిరెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సమాజంలో స్పష్టమైన మార్పు తేవాలన్న సంకల్పంతోనే సీఎం జగన్ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. స్వాతంత్ర్యం అనంతరం ఎన్నో పార్టీలు, ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాగా సుపరిపాలన అందించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విద్యతోనే పేదరికాన్ని సమూలంగా తుడిచిపెట్టవచ్చునన్న వాస్తవాన్ని గుర్తించి ఆ దిశగా ఇంగ్లీష్ మీడియంలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అన్ని వర్గాల వారికి ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మెట్టు వెంకటప్పారెడ్డి, చల్లవారిపాలెం సర్పంచ్ ఆరుదల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. స్టే ట్యూన్ టు SS9 న్యూస్.